హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ గవర్నమెంట్ నుండి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అటెండర్ పోస్టులు అనమాట. దీనికి మీకు 10th క్లాస్ మేము ఉంటే సరిపోతుంది. అండ్ ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు దీనికి 42 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇస్తున్నారు. మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ అందరూ అర్హులే అనమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే prakasam.ap.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, నోటీసెస్ అని ఉంది కదా, రిక్రూట్మెంట్ అనేది క్లిక్ చేయండి. ఏమేమి ఉన్నాయో వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి చూడండి, ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెంట్ పొజిషన్స్ జిఎంసి ఆర్ జీజీహెచ్ అన్నారు కదా. సో ఇది మనకు కావాల్సిన నోటిఫికేషన్. ఇక్కడ మీకు రైట్ సైడ్లో వ్యూ అంటే నోటిఫికేషన్ కోసం ఇది క్లిక్ చేయాలన్నమాట. అప్లై చేయాలంటే ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇది క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాలి. సో ఆ ఫామ్ ఫిలప్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట పోస్ట్ ద్వారా. సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. ఇది మనము ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో prakasam.ap.gov.in. నేను అప్లికేషన్ కూడా ఎలా ప్రింట్ తీసుకోవాలో చూపించాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది. 20th మార్చ్ లోపండి. సో మీరు ఇమీడియట్గా పంపించండి. అది పోస్ట్ ద్వారా వెళ్ళాలి కాబట్టి లేట్ చేయొద్దు. వేకెన్సీ డీటెయిల్స్ చూడండి, పోస్ట్ వైజ్గా ఇస్తున్నారు ఇక్కడ. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అటెండర్ ఆర్ ఆఫీస్ సబార్డినేట్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, డయాలసిస్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ ఆర్ మెకానిక్, ఎఫ్ఎన్ఓ జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ఎంఎన్ఓ, మార్చ్ అటెండర్. ఈ విధంగా చాలా రకాల పోస్టులకి ఇస్తున్నారండి. చూసుకోవచ్చు మీరు. టోటల్ ఎన్ని ఉన్నాయి? 43 ఉన్నాయి. నంబర్ ఆఫ్ పోస్టులు మీకు ఒంగోలు జిఎంసి, జీజీహెచ్, జీసీఓఎన్, జిఎస్ఓఎన్ అంటే వివిధ రకాల డివిజన్స్లో ఉన్నాయన్నమాట. అవి మీరు చెక్ చేసుకోవాలి. ఒంగోలులోనే వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో మీరు చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది ఇవి కొన్ని కాంట్రాక్ట్ బేసిస్లో, కొన్ని అవుట్సోర్సింగ్ బేసిస్లో ఇస్తున్నారు. సో మీరు మీకు సూట్ అయిన పొజిషన్ని బట్టి మీరు చెక్ చేసుకోవాలి. అండ్ పక్కనే మీకు ఎంత శాలరీ అనేది కూడా ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, అటెండర్ పోస్టులకి 15,000 ఉంది. తర్వాత ఆడియోమెట్రీ టెక్నీషియన్కి వచ్చేసి మీకు 32,670 రూపీస్. ఈ విధంగా ప్రతి పోస్ట్ వైజ్గా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. మనం అప్లై చేయాలంటే 3/3/25 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. March 3rd నుంచి 20th మార్చ్ వరకు మాత్రమే టైం ఉందండి. ఈలోపే మనం అప్లై చేసేసుకోవాలన్నమాట. అండ్ మీకు ఇక్కడ చూడండి, అపాయింట్మెంట్ ఇచ్చేది కూడా May 5th వరకు అయిపోతుంది. ఇవంతా ప్రాసెస్ షెడ్యూల్ ఇస్తున్నారు, మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే, ఇక్కడ చూడండి, పోస్ట్ వైజ్గా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పోస్ట్ అటెండర్ ఆర్ ఆఫీస్ సబార్డినేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. ఓన్లీ 10th క్లాస్ చాలు, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ రిమైనింగ్ పోస్టులకి మీరు చెక్ చేసుకోండి. నేను మాత్రం ఇదొక్కటే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, ఓన్లీ 10th క్లాస్తో ఉంది కాబట్టి. మిగిలిన వాటికి మీకు డిగ్రీ, బీఎస్సీ ఈ విధంగా ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు చూసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే, మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండి. అది 1/1/25 నాటికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఉంటుంది. ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అండ్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మీకు 200 రూపీస్ పే చేయాలి. ఓసీ వాళ్ళకి, రిమైనింగ్ వాళ్ళు అనమాట 300 రూపీస్ పే చేయాలి. అది కూడా ఎలా అంటే డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలన్నమాట. చూడండి ఇక్కడ, ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, ఈ డీటెయిల్స్తో మీరు డీడీ తీసి పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటు. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే, మీకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు. మీ మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. అది కూడా వెయిటేజ్ ఎలా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. 75% విల్ బి అలొకేటెడ్ ఫర్ అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్. అంటే మీకు మార్క్ లిస్ట్ ఉంటాయి కదా, ఆ అగ్రిగేట్ని బట్టి 75% వెయిటేజ్ అని ఇస్తారంట. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఇక్కడ వెయిటేజ్ ఎలా వస్తుంది ఏంటనేది.
మీరు అప్లికేషన్తో పాటు ఏమేమి పంపించాలంటే ఇక్కడ చూడండి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, కాస్ట్ సర్టిఫికేట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఇవన్నీ ఎన్క్లోజ్ చేసి పంపించాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే చెక్ చేద్దాము. మీకు అప్లికేషన్ ఫామ్ కూడా లింక్ మనం ప్రొవైడ్ చేశాం కదా, ఆ విధంగా మీరు ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించండి. నేమ్, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఇది వాళ్ళు ఫిల్ చేసుకుంటారన్నమాట. నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇవన్నీ కూడా మీరు బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ లో ఫిల్ చేయాలి. జెండర్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్, తర్వాత ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. డీడీ తీస్తారు కదా, డీడీ నంబర్, డేట్, అమౌంట్ ఇవ్వాలి. మొబైల్ నంబరు, అడ్రస్ ఇవన్నీ ఇవ్వాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏమన్నా మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇవ్వాలి డీటెయిల్స్. ఇవన్నీ కూడా అన్ని ఇచ్చి డిక్లరేషన్, ఇక్కడ సిగ్నేచర్ చేయాలన్నమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీరు దీంతో పాటు ఇప్పుడు చెప్పాం కదా టెస్టిమోనియల్స్ అన్నీ కూడా అటాచ్ చేయండి. డీడీతో పాటు అటాచ్ చేసి మీరు ఎక్కడికి పంపించాల్సి ఉంటుంది అంటే, అది కూడా ఎక్కడికి అంటే ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు అని ఉంది కదా, ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. టైం ఎక్కువ లేదండి, 20th వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి లేట్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. చాలా మంచి అవకాశం. మీ కాంట్రాక్ట్ బేసిస్లో ఇచ్చినా కూడా మీ పెర్ఫార్మెన్స్ని బట్టి తర్వాత వాటికి మిమ్మల్ని తీసుకుంటారనమాట. మీకు ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. 10th క్లాస్ అర్హతతో మీ సొంత ఊరిలోనే కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.